నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మనిషికి మనశ్శాంతి ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు ధ్యానం అంటే ఏంటి, ఇంకా దేవుణ్ణి ఎలా స్మరిస్తే దేవుడు కృప మన మీద ఉంటుంది, అండ్ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత సాయి కృష్ణ, ఫౌండర్ అండ్ స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనసు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా, ఎంత లగ్జరీ కార్లు, డబ్బు అన్నీ ఉన్నా సరే మనశ్శాంతి లేకపోతే అసలు ఆ మనిషి జీవితం వేస్ట్. అసలు ఒక మనిషి మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ మనశ్శాంతి అనేది ఎలాగుంటుందంటే, మనిషి తన ఆధీనంలో తను లేకపోవడం వల్లనే ఈ మనశ్శాంతి అనేది లేకుండా పోతుందండి. మనము భగవద్గీతలో కురుక్షేత్రం యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు అర్జునుడు అంతమందిని చూసి నేను యుద్ధం చేయలేను అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అక్కడ ఒక శ్లోకం ఉంటుంది, యుద్ధం నువ్వు బయట చూస్తున్నావు అంటే బయట కనిపించే కళ్ళతోనే యుద్ధం చూస్తున్నావు, కానీ అసలైన యుద్ధం నీలో జరుగుతుంది, దాన్ని గమనించని చెబుతాడు అనమాట శ్రీకృష్ణుడు. ఎలాగుంటుందంటే, నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే మానవుని మనసే ఒక కురుక్షేత్రం అండి. అంటే యుద్ధం అనేది మనం బయట చూస్తున్నాము, కానీ అది బయటికి తెలియకుండా ప్రతిరోజు మనము అంతర్యుద్ధం చేస్తున్నాము. ఫస్ట్ నీ లోపల ఉంటే యుద్ధాన్ని అదేమో తెలుసుకొని నీకు బయట పరిష్కారం దొరుకుతుందని తెలుస్తుంది. అంటే నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే మానవ మనసు ఒక కురుక్షేత్రము, ఈ దేహమే ఒక రథం. అంటే ఇక్కడ చూడండి, వీటన్నింటిని మోసుకెళ్ళేది ఏది? మన దేహము. నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే నీ మనసే ఒక కురుక్షేత్రము, ఈ దేహమే ఒక రథము, నీ పంచేంద్రియాలే అశ్వాలు. అంటే చూడండి, మీది ఎక్కడైనా ఒక ఇమేజ్ ఉంటుంది, శ్రీకృష్ణుడు అర్జునుడు కూర్చొని రథం ఉంటుంది. ఆ రథం మనం బాగా అబ్జర్వ్ చేస్తే 5 గుర్రాలు ఉంటాయండి. ఆ 5 గుర్రాల కళ్ళెం వచ్చేసి శ్రీకృష్ణుని చేతిలో ఉంటాయి. కరెక్ట్. అంటే అక్కడ పంచాశ్వాలు వచ్చేసి మీ పంచేంద్రియాలు అంటాడు అనమాట. అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, దేహము. ఇక చూడండి, మనిషిని సర్వనాశనం చేసేది పంచేంద్రియాలే, మనిషిని సక్సెస్ చేసేది పంచేంద్రియాలే. ఉంటుందండి. ఇప్పుడు చూడండి, అదే ఇప్పుడు 5 గుర్రాలు ఉంటాయి. ఇక్కడ 5 గుర్రాల యొక్క కళ్ళెం అనేది శ్రీకృష్ణుని చేతిలో ఉంటుంది. ఆ కళ్ళెం అలా వదిలేదనుకోండి, 5 గుర్రాలు ఎక్కడే అంటే ఏవి ఎక్కడ పోతే తెలియదు. అవి ఎట్టుపోతే తెలియదు అన్నప్పుడు ఆ రథంలో ఉన్న వ్యక్తులు ఎటు సైడ్ పోతారో కూడా తెలియదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుందో కూడా తెలియదు. దానికే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఈ 5 అశ్వాలు ఏవైతే ఉన్నాయో నీ పంచేంద్రియాలతో సమానము, వాటిని నీ ఆధీనంలో పెట్టుకోమని చెప్పాడు. అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఈ దేహము, ఇవి ఎప్పుడైతే పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే మనం చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, నేను డైట్ ఫాలో అవ్వాలి, వెయిట్ తగ్గాలనుకుంటూ ఉంటారు. 2 days 3 days ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత చూడండి, రోడ్డు పని వెళ్తూ ఉంటారు, కంటితో చూస్తూ ఉంటారు. కంటితో చూసినప్పుడు అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే, 2 days కదా స్టార్ట్ అయింది, తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి డైట్ ఫాలో అవుదాం, ఈరోజు తినేద్దాం అంటారు. అంటే అక్కడ చూడండి, మన కళ్ళు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళాయి. అంటే అక్కడ కళ్ళు చేసిన తప్పు కదా అది. అంటే మనం కళ్ళకు బానిస అయిపోతున్నాం అక్కడ. అంటే మనసు అనేది మన ఆధీనంలో లేదు. అది ఒకటి. అంటే నేను పంచేంద్రాల గురించి చెప్తున్నానండి. ఇప్పుడు ఓవర్ వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు నీవు కళ్ళు ఏది చెప్పినా కూడా వినకూడదు, ఏది చూసినా కూడా తినకూడదు. తర్వాత చూడండి, వెంటనే కళ్ళు ఏదైతే చూస్తుందో ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఆ స్మెల్ చూసినాము ఎలాగైనా తినాలనిపిస్తాము. ఎన్ని పనులున్నా పక్కనకి పెట్టేసి డైట్ రేపు నుంచి ఫాలో అవుదాం, ఈరోజు తినేద్దామని వెళ్తారు. అంటే చూడండి, మన అదే చెప్తున్నాం, మన సక్సెస్కు మన ఫెయిల్యూర్కు పంచేంద్రియాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కళ్ళు ఏదైతే చూస్తాయి, కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. అంటే చూడండి, కొంతమంది ఏదో మన గురించి ఏదో మాట్లాడుతుంటారని చెవులు అలా పెట్టి వింటూ ఉంటాము. అంటే మన గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడుతున్నారేమో, తిడుతూ ఉన్నారేమో, అవన్నీ మన మైండ్కి తీసుకుంటాము. ఆ మైండ్కి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉంటావో మనసు కూడా ఆధీనంలో ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఆధీనంలో ఉంటుందో మనిషి 100% ప్రశాంతంగా జీవిస్తాడు. సరే, ఎంత చక్కగా చెప్పారు సార్. నిజంగా అసలు ఇప్పటి వరకు నేను గమనించాను, కానీ కృష్ణుడి చేతిలో 5 గుర్రాలు కావచ్చు, బట్ దానికి ఇది అర్థం అని నాకు ఇప్పటి వరకు తెలియదు. మ్యాక్సిమం చాలా మంది కూడా తెలిసి ఉండకపోవచ్చు. చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు చాలా మంది కూడా మనసు ఒకటి చెప్తుంటుంది, మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది. సో ఏది నమ్మాలంటారు? ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్ అది. మీరు ఇప్పుడు ఏదన్నా ఒకటి డిసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు అదే చెప్పండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, ఫుడ్ గురించే మాట్లాడుకుందామండి. అక్కడ 2 ఆలోచనలు వస్తాయి, మైండ్ ఒకటి, మనసుది ఒకటి. ఫస్ట్ ఫుడ్ తిందాము, రేపు నుంచి డైట్ ఫాలో అవుదామని ఒక ఆలోచన వస్తుంది. ఇంకో ఆలోచన ఏమొస్తుందంటే, అరే డైట్ నిన్న స్టార్ట్ చేసావు, దాని గురించి తినలేకపోతే ఏంటి, వదిలేసేయండి. 2 ఆలోచనలు మనకి వస్తాయి లేదా? 100% వస్తాయండి. బట్ మనిషి ఏం చేస్తాడంటే, మనకు అప్పటికి సాటిస్ఫాక్షన్ కావాలి,
అప్పుడు సంతోషం మనకు ముఖ్యము కాబట్టి వెళ్ళి తినేస్తాము. కాబట్టి మనిషికి మనం ఏ పని చేయాలనుకున్నా 2 ఆలోచనలు మనలోనే వస్తాయండి. పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి. మనిషి ఎప్పుడంటే ప్రజెంట్ సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి అక్కడ ఏదైతే మనము చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని చేస్తాడు కాబట్టి ఫర్దర్గా సక్సెస్ అనేది చూడలేకపోతున్నాడు. సో అంటే ఒక్కొక్కసారి మనం మనసు మాట వినాలి, ఒక్కొక్కసారి మైండ్ మాట కూడా వినాలి కదా కొన్ని విషయాల్లో. అంటే అప్పుడు మనకు తెలిసిపోతుందండి. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా. అంటే ఇక్కడ చూడండి, మన మైండ్, మన మనసు ఎలాగుంటాయంటే జస్ట్ సేఫ్ జోన్లో వెతుక్కుంటాయి అనమాట. అంటే రిస్క్ చేయడానికి మన మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే మనకు పాస్ట్ మొత్తం దానికి నెగిటివ్ చెప్పుకుంటూ వచ్చాము, మన వల్ల ఎక్కడ అవుతుంది, మన వల్ల ఎక్కడ అవుతుందని. అదేం చేస్తుంటే సేఫ్ జోన్ వెతుకుతుంది. నీకు ఎంత చెప్పినా కూడా నువ్వు మారు అన్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు కూడా, మైండ్ ఎక్కడ చెప్తుందో మనసు కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే రిస్క్ చేస్తాడో 100% సక్సెస్ అవుతాడండి. యా సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లే కొంతమందికి కొన్ని సిచ్యువేషన్లో మైండ్ ఇప్పుడు ఎలా తప్పు చేయాలనుకున్న వాడికి దానివల్ల నాకు ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించారు కూడా. సో ఇలా మనసుని, మైండ్ని కంట్రోల్ పెట్టడానికి మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఈ మనసు, మైండ్ అనేది చెప్పే మనిషికి 3 సమస్యలండి. ఈ 3 సమస్యల్లో మైండ్, మనసు అనేది ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ ఉంటుందండి. దానికి మనం ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చే వాళ్ళకి మెడిటేషన్ ఒకటి, పంచభూతాల దీక్ష ఒకటి, ఈ 2 క్రియలు అనేది ప్రతి ఒక్క క్లాసులో ఉంటాయండి. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ ఎంత చక్కగా చెప్పారు. అంటే మన ఇంట్లో డబ్బు నిలవకపోయినా డబ్బు ఎలా రావాలి, అసలు మనస్సుకి మనశ్శాంతి ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు. మీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఫైనాన్షియల్ కావచ్చు, ఎలాంటి వారైనా సరే మన అనంత శక్తి ఫౌండేషన్లో అయితే ఎవ్రీ మంత్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లేదు ఆఫ్లైన్లో కూడా వినాలి అనుకుంటున్నాం డైరెక్ట్గా అంటే కూడా మనకి Feb 8న KBHP హోటల్ ATCలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దీని గురించి కావచ్చు, ఈవెన్ క్లాసెస్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.